హే గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ మసాలాలే లేని సింపుల్ అండ్ ఈజీ ఎగ్ కర్రీ. ఈ కర్రీని మనం ఎటువంటి మసాలాలు లేకుండా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో క్విక్ అండ్ ఈజీగా చేసుకోవచ్చు. నేను ఇక్కడ 5 ఎగ్స్ని తీసుకున్నాను. అలాగే 4 పచ్చిమిరపకాయలు, 4 మీడియం సైజ్ ఆనియన్స్, 4 మీడియం సైజ్ టొమాటోస్ని తీసుకున్నాను. ముందుగా కడాయి పెట్టుకొని కడాయి హీట్ అయ్యాక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ముందుగా మనం బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని వేసుకోవాలి. ఇందులోనే 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్నాక గుడ్లు అనేవి ఆయిల్లో మరీ అడుగు అంటేయకుండా ఉండడానికి ఇలా కలుపుతూ ఉండాలి. అలానే 1 స్పూన్ ఉప్పు కూడా ఇందులో వేసుకోవాలి. ఎగ్స్ అనేవి మరీ ఎక్కువగా ఫ్రై చేసుకోకూడదండి, దాని సాఫ్ట్నెస్ అనేది కోల్పోతుంది. ఇలా హాఫ్ ఫ్రై అయ్యాక ఎగ్స్ని మనం సపరేట్ బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఈ ఆయిల్లోనే ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని, పచ్చిమిరపకాయలని వేసి ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కూడా మాడిపోకుండా ఉండడానికి ఇలా కలుపుతూ ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇవి ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కల్ని వేసుకోవాలి. ఇలా టొమాటోస్ని, ఆనియన్స్ని కలుపుతూ ఉండాలి. టొమాటో ప్యూరీలా కన్నా ఇలా ముక్కలు చేసుకొని వేసుకుంటే కర్రీ అనేది తినేటప్పుడు చాలా బాగుంటుంది. లిడ్ పెట్టి ఒక 5 నిమిషాలు టొమాటోస్ని మగ్గనిద్దాం. 5 నిమిషాల తర్వాత లిడ్ తీసి మరోసారి గరిటెతో కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక మరోసారి మూత పెట్టి మరో 5 నిమిషాలు టొమాటోస్ని మగ్గనిద్దాం. మరో 5 నిమిషాల తర్వాత టొమాటోస్ అనేవి మనకి చక్కగా మగ్గిపోయాయండి. ముందు ఉప్పు వేసుకున్నాం కాబట్టి చూసుకొని మరోసారి ఉప్పు వేసుకోండి. అలాగే 1 స్పూన్ కారం అనేది నేను ఇక్కడ వేసుకుంటున్నాను. ఉప్పు, కారం అనేది టొమాటోస్కి బాగా పట్టేటట్టు ఇలా కలుపుతూ ఉండండి. ముందుగా చెప్పినట్టు మనం ఇందులో మసాలాలు ఏమీ వేయట్లేదండి. అల్లం తెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవట్లేదు. గ్రేవీ కోసం 2 గ్లాసుల వాటర్ అనేది నేను ఇందులో వేసుకుంటున్నాను. వాటర్ వేసాక లిడ్ పెట్టి మనం ఈ గ్రేవీని మరగనిద్దాం. ఈ గ్రేవీ మరుగుతుండగానే మనం ఇందులో గుప్పుడు కరివేపాకులు అనేది వేసుకుందాం. అలానే ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని కూడా నేను ఇందులో వేసుకుంటున్నానండి. ఎగ్స్ వేసాక మెల్లిగా కలుపుతూ ఉండాలి. ఒక 5 నిమిషాలకి మనకి ఎగ్ కర్రీ అనేది తయారవుతుంది. లాస్ట్లో కొత్తిమీరతో ఇలా గార్నిష్ చేసుకోవడమే. మసాలాలే లేని సింపుల్ ఎగ్ కర్రీ రెడీ.